శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2026 సంవత్సరంలో భోగి పండుగ ఎప్పుడు వచ్చింది? జనవరి 14వ తారీఖున, 15వ తారీఖున ఎప్పుడు జరుపుకోవాలి? భోగి పండుగ విశిష్టత ఏంటి? పిల్లలకు భోగి పళ్ళు ఏ సమయంలో ఎందుకు వెయ్యాలి? భోగి పళ్ళు పోయడం పైన ఉన్న అంతరార్థం ఏంటి? పెద్దలకు బట్టలు ఎప్పుడు ఏ సమయంలో పెట్టాలి? ఏ దానాలు చేయాలి? అని అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే గనక మీకు అన్ని విషయాలు కూడా క్లియర్‌గా అర్థమవుతాయి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సంక్రాంతి అంటేనే ఇంటి ముందు రంగవల్లుల ముగ్గులు, వాటి మధ్య గొబ్బెమ్మల అలంకరణ, హరిదాస కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు అన్నీ కలిపి సంక్రాంతి రాకను చాటుతుంటాయి. పంట చేతికొచ్చిన సంబరంలో రైతులు చేసుకునే పెద్ద పండుగని సంక్రాంతి పండుగ అంటారండి. ఈ ఏడాది అధిక మాసం అవడం వల్ల పండుగ తేదీల్లో గందరగోళాలు ఏర్పడ్డాయండి. తెలుగు పంచాంగం ప్రకారం పెద్ద పండుగలన్నీ కూడా 2 రోజులైతే వచ్చాయి. కాబట్టి ఎప్పుడు జరుపుకోవాలనే సందేహం ఏర్పడింది అందరికీని. మన హిందూ సాంప్రదాయ ప్రకారం సూర్యుడు ధనుసు రాశిలోనికి సంక్రమిస్తాడండి. ఏ రోజు మకర సంక్రమణ జరుగుతుందో ఆ రోజునే మనం మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. ఈ 2026 సంవత్సరంలో మకర సంక్రమణం ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. మనకి 2026 సంవత్సరంలో మకర సంక్రమణం జనవరి 14 బుధవారం నాడు రాత్రి 9:11 సూర్యుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడండి. ఈ 2026 సంవత్సరంలో జనవరి 14 రోజు మనకి మకర సంక్రమణం జరిగినప్పటికీ కూడా మన పండితులు చెప్తున్న దాని ప్రకారం ఈ మకర సంక్రమణం అనేది రాత్రి సమయాన్ని జరిగింది కాబట్టి మకర సంక్రాంతిని మరుసటి రోజు అంటే జనవరి 15వ తారీఖు గురువారం నాడు జరుపుకోవాలండి. ఈ మకర సంక్రాంతికి ముందు రోజున భోగి మంటలు వేసి భోగి పండుగ నిర్వహిస్తారండి. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో భోగి పండుగను జనవరి 14, 2026 బుధవారం నాడు జరుపుకోవాలండి. 15 జనవరి 2026 గురువారం నాడు సంక్రాంతి పండుగను జరుపుకోవాలి. 16 జనవరి 2026 శుక్రవారం నాడు కనుమ పండుగను జరుపుకోవాలి. 17 జనవరి 2026 శనివారం నాడు ముక్కనుమ పండుగను జరుపుకోవాలండి. భోగి పండుగ రోజు సూర్యోదయానికన్నా ముందుగా నిద్రలేచి అభ్యంగన స్నానం చేయడం వల్ల మనపై ఉన్న చీడపీడలన్నీ కూడా తొలగిపోతాయండి. ఈ రోజు నాడు భోగి స్నానం చేయవలసిన శుభ సమయం వచ్చి ఉదయం 6:38 లోపండి. మనకి ధనుర్మాసం అనేది ఈ భోగి పండుగతోనే ముగుస్తుందండి. భోగి రోజున విశేషంగా భోగి మంటలు వేస్తూ ఉంటారు. ఆవు పేడతో పిడకలను తయారు చేసి వాటిని దండలుగా చేసి భోగి మంటల్లో చిన్నపిల్లలతో వేయిస్తూ ఉంటారు. ఈ భోగి పిడకలను భోగి మంటల్లో వేయవలసిన సమయం వచ్చి ఉదయం 6:38 లోపు అయితే వేయాలండి. భోగి రోజున విష్ణు ఆలయాల్లో గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణాలు జరిపిస్తూ ఉంటారు. ఈ కళ్యాణం చేయవలసిన శుభ సమయం కూడా ఉదయం 9 గంటల నుంచి ఉదయం 11:44 లోపు అయితే నిర్వహించుకోవాలండి. భోగి పండుగ రోజు పిల్లలకు భోగి పళ్ళు పోయవలసిన శుభ సమయం వచ్చి సాయంత్రం 5:38 నుంచి రాత్రి 7:14 అయితే చిన్నపిల్లలకు భోగి పళ్ళు అనేది వేయాలండి. ఈ 2026 సంవత్సరంలో శబరిమలలో అయ్యప్ప స్వామి మకర జ్యోతి దర్శనం మనకి 14 జనవరి 2026 బుధవారం నాడు జరుగుతుందండి. మనకి మకర సంక్రాంతి రోజు నాడు పెద్దలకు బట్టలు పెట్టుకునే సమయం వచ్చి మధ్యాహ్నం 1 లోపు అయితే పెద్దలకు బట్టలు పెట్టి వారి ఆశీర్వాదం తీసుకుంటారండి. ఈ రోజు నాడు బ్రాహ్మణులకు స్వయం పాకాన్ని దానంగా ఇవ్వాలి. భోగి పండుగ రోజు పిల్లలకు భోగి పళ్ళు పోస్తారండి. రేగి పండ్లని భోగి పండ్లని అంటారు. వీటిని చిన్నపిల్లల తలపై పోయడం వల్ల ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని, నరదిష్టి గ్రహపీడ నివారణ కలుగుతుందని మన పెద్దలు చెప్తుంటారు. ఎందుకంటే తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. అక్కడ ఈ రోజు భోగి పళ్ళు పోయడం వల్ల పిల్లలకు మేధస్సు తెలివితేటలు కలుగుతాయని నమ్ముతుంటారు. అంతేకాకుండా పిల్లలకు శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు లభిస్తాయని మన పెద్దలు చెప్తూ ఉంటారు. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువును చిన్న పిల్లవాడిలా మార్చి దేవతలందరూ కలిసి రేగిపల్లెతో ఈ రోజు నాడు అభిషేకం చేస్తారట. అందుకే ప్రతి సంవత్సరం కూడా చిన్నారులకు భోగిపళ్ళు అనేది పోస్తూ ఉంటారు. బంతి పువ్వులు, రేగిపళ్ళు, చెరుకు ముక్కలు, చిల్లర కాయిన్స్ కలిపి పిల్లలకు భోగిపళ్ళుగా పోస్తూ ఉంటారు. అలాగే పిల్లలకు హారతి ఇచ్చి దిష్టి తీస్తారు. భోగిపళ్ళను భోగి పండుగ రోజు సాయంత్రం సమయంలోనే వెయ్యాలండి. అలాగే ఏ వయసుల వారికి వెయ్యాలంటే భోగిపళ్ళను 11 సంవత్సరాల లోపు చిన్నారులకు ఎవరికైనా సరే వేయవచ్చండి. దీనికి ఆనవాయితీ ఏమైనా ఉండాలంటే
ఆనవాయితీ ఏమీ అవసరం లేదండి. 11 సంవత్సరాల లోపు పిల్లలకి ఎవరికైనా సరే ఈ భోగిపళ్ళు అనేది వేయవచ్చు. పిల్లలను తూర్పు ముఖంగా కూర్చోబెట్టి నుదుటిన కుంకుమ బొట్టు పెట్టి చేతి నిండా భోగిపళ్ళు తీసుకుని 3 సార్లు సవ్య దిశలో ఇంకో 3 సార్లు అపసవ్య దిశలో తిప్పి పిల్లల తలపై పోయాలండి. అలా 3 సార్లు పోయాలి. భోగిపళ్ళు మొదట తల్లి మాత్రమే వేయాలండి. తర్వాత తండ్రి కూడా వేయవచ్చు. తర్వాత ఇంట్లో పెద్దవారితో వేయిస్తే మంచిది. తర్వాత ఇరుగు పొరుగు వారితో కూడా పోయించి వాయినం అనేది ఇస్తారండి. చివరిగా ఎర్రనెట్టితో పిల్లలకు దిష్టి అనేది తీయాలండి. భోగిపళ్ళను ఎవరు కూడా తినకూడదండి. ఈ భోగిపళ్ళను ఎవరు తొక్కని చోట కానీ లేకపోతే ఏదైనా నీటిలో కానీ కలపాలండి. ఇలా చేయడం వల్ల పిల్లలకు నరదిష్టి కానీ అనారోగ్య సమస్యలు కానీ బాలారిష్ట దోషాలు కానీ గ్రహ దోషాలు కానీ తొలగిపోయి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయండి. అంతేకాకుండా ఈరోజు భోగిపళ్ళు పోయడం వల్ల పిల్లలకు ముక్కోటి దేవతల అనుగ్రహం కూడా లభిస్తుందని మన పెద్దలు చెప్తుంటారండి. లేని వారికి ఈ పండుగ రోజు దాన ధర్మాలు చేస్తే చాలా మంచిదండి. భూదానం కానీ గోదానం కానీ సువర్ణదానం కానీ అన్నదానం కానీ వస్త్రదానం కానీ అవేవి లేకపోయినా సరే మీ శక్తి కొలది ఏదో ఒకటి దానం అనేది చెయ్యాలండి. ఇవేమి చెయ్యకపోయినా సరే సంక్రాంతి రోజు మాత్రం పెరుగును తప్పకుండా దానం చెయ్యాలని చెప్తూ ఉంటారు. సో ఇదేనండి వీడియో. మీ అందరికీ కూడా భోగి పండుగ భోగభాగ్యాలను కలిగించాలని ఆశిస్తూ మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.